అది ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో రాజయ్య, కాంతమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఏకైక కుమారుడు కార్తిక్, కోడలు కాంచన. కాంచన ఎంతో చురుకైంది, తెలివైనది కూడా. అద్భుతంగా వంటలు చేయగల నేర్పరి. ఆ సంవత్సరం ఊళ్ళో ఎడతెరిపి లేకుండా 10 రోజుల పాటు కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊరి ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. ఓ రోజు ఉదయం రాజయ్య ఇంటి అరుగు మీద కూర్చొని వర్షం వైపు ఆందోళనగా చూస్తున్నాడు. కాంతమా, చూసావే, ఈ వాన 10 రోజులైనా ఏమాత్రం తగ్గటం లేదు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కురుస్తూనే ఉంది. హా, అవునయ్యా. ఈ వానలకి కనీసం గడప దాటి బయటికెళ్లే పరిస్థితి లేదు. ఇలాగే ఇంకో 2 రోజులు పడితే మన వాకిట్లోకి కూడా నీళ్ళొచ్చేసేలాగున్నాయి. నాన్న, ఊళ్ళో పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాన్న. చెరువు కట్ట నిండిపోయి పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లెళ్ళిపోయాయి. పాపం, చాలా మంది వండుకోవడానికి పొయ్యి వెలక్క ఆకలితో అలమటిస్తున్నారు నాన్న. అయ్యయ్యో, నిజమా అండి? పాపం, వాళ్ళంతా భోజనాలు ఎలా చేస్తున్నారో. ఊళ్ళో రావుగారి హోటల్ ఉంది కదా, అక్కడికైనా వెళ్ళి తినొచ్చు కదా. ఆ, ఇంకెక్కడి హోటల్ కాంచనా? రావుగారి హోటల్ సగం మునిగిపోయింది. వాళ్ల సామాన్లన్నీ నీటిపాలైపోయాయి. హోటల్ మూసేశారు. ఊళ్ళో కూరగాయల బండ్లు రావట్లేదు. కిరాణా షాపులు కూడా తెరవట్లేదు. ఇంట్లో నిల్వ ఉన్న వాళ్ళు ఏదో వండుకుంటున్నారు గాని రోజువారి కూలీల పరిస్థితి అయితే మరీ దారుణం అనుకో. అయ్యయ్యో, వింటుంటేనే గుండె తరుక్కుపోతుందిరా నాయనా. మన ఇంట్లో అయితే బియ్యం, పప్పులు, కూరగాయలు అన్నీ నిండుగా ఉన్నాయి కాబట్టి మనం 3 పూటలా తింటున్నాం. పాపం, ఆ పేదవాళ్లకి ఈ వర్షంలో దిక్కెవరు? మావయ్య గారు, నాకొక ఆలోచన వస్తుంది. మన ఇంట్లో సరుకులు చాలానే ఉన్నాయిగా. పైగా నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం. ఈ వర్షంలో ఆకలితో ఉన్న మన ఊరి వాళ్ల కోసం ఒక చిన్న హోటల్ లాంటిది పెడితే ఎలా ఉంటుందంటారు? వేడివేడిగా వండి పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది, మనకు కూడా కొంచెం ఆదాయం వస్తుందిగా. ఆ ఆలోచన అయితే అద్భుతంగానే ఉందమ్మా. కానీ ఆ అన్నదానం చేసిన పుణ్యం కూడా వస్తుందనుకో. కానీ ఎక్కడ పెడతాం? మన వాకిట్లో మోకాళ్ల లోతు నీళ్లున్నాయి. ఎవరైనా తినడానికి రావాలన్నా బురదలో నిలబడి ఎలా తింటారమ్మా? అవునులే కాంచనా, నాన్నగారు అన్నది నిజమే. వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియట్లేదు. ఇలాంటి వాతావరణంలో హోటల్ నడపటం అసాధ్యం. అసాధ్యం కాదండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన ఇంటి వెనకాలన్న పెరట్లో ఆ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, అది చాలా ఎత్తులో విశాలమైన కొమ్మలతో ఎంతో బలంగా ఉంటుంది. మనం ఆ చెట్టు కొమ్మల మధ్య ఒక పెద్ద చెక్క పందిరి లాంటిది కట్టి పైన టార్పలిన్ కవర్ కప్పితే అది ఒక అద్భుతమైన గదిలాగా మారిపోతుంది. వర్షం నీరొక్క చుక్క కూడా లోపలికి రాదు. ఆ చెట్టు మీదే మనం హోటల్ పెట్టేద్దాం. కాంచనా, చెట్టు మీద హోటల్ ఏంటి తల్లి? నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు. పైగా జనాలంత పైకి ఎలా వస్తారు? వంట సామాన్లు మనమెలా తీసుకెళ్తాం? అత్తయ్య గారు, అసాధ్యం అనుకుంటే ఏదీ చేయలేం. చెక్కలతో నిచ్చెనలు తయారు చేయొచ్చు. మీరు కంగారు పడకండి. కార్తీక్ మావయ్య గారు చెక్కలతో ఒక బలమైన వేదికని చెట్టుపైన నిర్మిస్తారు. పొయ్యి, వంట సామాన్లు అన్ని పైకి తీసుకెళ్లొచ్చు. అక్కడ వేడివేడిగా వండుతుంటే ఆ వాసనకే జనాలు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారు. భలే ఉపాయం చెప్పావమ్మా కోడల. కష్టకాలంలో వచ్చిన ఈ ఆలోచన చాలా మంది కడుపు నింపుతుంది. కార్తీక్, ఇంకా ఆలస్యం చెయ్యక మన ఇంట్లో ఉన్న కర్రలు, చెక్క బల్లలు, టార్పలిన్ కవర్లు అన్నీ తీసుకురా. నేను నీకు సాయం చేస్తానులే. ఈ రోజే ఆ మర్రి చెట్టు మీద కోడలి హోటల్ నిర్మాణం జరిగిపోవాలంతే. ఆ, అలాగే నాన్న. కాంచన ఆలోచన నాకు కూడా నచ్చింది. వాన పడుతున్నా సరే, నేనిప్పుడే వెళ్ళి పని మొదలెట్టేస్తాను. రాజయ్య, కార్తీక్ ఇద్దరూ కలిసి చెట్టు మీద వేదిక కట్టే పనిలో పడ్డారు. కాంచన వాళ్ళకి కావలసిన తాళ్ళు, మేకులు అన్నీ అందిస్తోంది. సరిగ్గా అదే సమయంలో అటుగా పక్కింటి సుబ్బయ్య, అతని భార్య సూరమ్మ గొడుగు పట్టుకుని బురదలో నడుస్తూ వస్తారు. వాళ్ళని చూసి ఆగిపోతారు. ఓరే కార్తీకు, ఏంట్రా పిచ్చి పని? వానలో తడుస్తూ ఆ చెట్టెక్కి ఏం చేస్తున్నారా? కోతులు ఏమైనా అయ్యారా ఏంటి నువ్వు మీ నాన్న? ఆ, అవునండి. ఆ కాంచన కింద నిలబడి ఏవో తాళ్ళందిస్తుంది.
ఏవే కాంచనా, ఈ వర్షంలో మీ ఆయనకి మావయ్యకి పిచ్చి పట్టిందా ఏంటే? గాలికి చెట్టు కొమ్మలు విరిగి పడితే ప్రాణాలు గాల్లోకే కలిసిపోతాయి. అయ్యో అదేం లేదండి సూరమ్మ గారు. ఊళ్ళో అందరికీ ఇళ్లలోకి నీళ్ళొచ్చి అన్నం వండుకోలేక ఆకలితో ఉన్నారు కదా, అందుకే వాళ్ళ కోసం ఈ చెట్టు మీద ఒక చిన్న హోటల్ ఏర్పాటు చేస్తున్నాం. వర్షం పడ్డా లోపలికి నీళ్లు రాకుండా పైన కవర్లు కడుతున్నాం. విన్నావంటే సూరమ్మ, చెట్టు మీద హోటల్ అంటనే వీళ్ళకి నిజంగానే మతి భ్రమించిపోయింది. జనాలేమైనా పక్షులా ఏంటి మీ చెట్టెక్కి అన్నం తినడానికి? హోటల్ అంటే 4 గోడల మధ్య ఉండాలి కానీ ఇలా గాల్లో పెడితే ఏ పిచ్చోడొస్తాడమ్మా? యావండి, వీళ్ళకి పొగరెక్కువైపోయింది. కొత్త కొడలొచ్చింది, ఇంటిని ఉద్ధరించేస్తుంది అనుకున్నాం. ఏకంగా చెట్టెక్కించేస్తోంది. జనాలక్కడి నుండొచ్చి హోటల్లో తినడం కాదు గదా, కింద నిలబడి వీళ్ళని చూసి నవ్వుకుంటారు. పద మనం వెళ్దాం. వానలో వీళ్ళ పిచ్చి పనులు చూస్తుంటే మనకు కూడా పిచ్చెక్కేలా ఉంది. సుబ్బయ్య సూరమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కాంచనా, విన్నావా వాళ్ళ మాటలు? ఒక మంచి పని చేస్తుంటే ప్రోత్సహించకపోగా ఎంత వెటకరం చేస్తున్నారో. నాకైతే విపరీతమైన కోపం వస్తుంది. కోప్పడకండి. కొత్తగా ఏ పని మొదలెట్టినా ముందిలాగే ఎగతాళి చేస్తారు. మనసులో మంచి ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకూడదు. మనం చేసే పని రుచి వాళ్ళకే తెలుస్తుందిలే. మీరు తొందరగా ఆ పైకప్పు పూర్తి చేయండి, నేనెళ్ళి పిండి కలుపుతాను. సాయంత్రానికి చెట్టు మీద హోటల్ అద్భుతంగా సిద్ధమైంది. లోపల విశాలంగా, చుట్టూ రక్షణగా చెక్కలు, పైన వాన పడకుండా టార్పాలిన్ కవర్లు కట్టారు. కాంచన తన వంట సామగ్రిని పైకి చేర్చి 2 గ్యాస్ పొయ్యిలు వెలిగించింది. అత్తయ్యగారు, అన్నీ సిద్ధమయ్యాయి. ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉందిగా, ముందుగా వేడివేడి ఉల్లిపాయ పకోడీ, మిరపకాయ బజ్జీలు వేస్తాను. భోజనానికి నాటుకోడి కూర, బగారా రైస్, చామదుంపల పులుసు సిద్ధం చేస్తున్నాను. ఎంత బావుందే కాంచన ఈ ఇల్లు. అసలు వాన పడుతున్నట్టే లేదు లోపల. నీ వంట వాసనలకి నాకే నోరూరిపోతుంది. నువ్వు కానివ్వు తల్లి, నేను నీకు కూరగాయలు తరిగిస్తాను. కాంచనా, నువ్వు బజ్జీలు వేయటం మొదలెట్టు. ఆ చల్లని గాలికి బజ్జీల వాసన ఊరంతా వ్యాపించాలి. కాంచన ఒక పొయ్యి మీద నూనె పెట్టి గలగలా వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు వేయటం ప్రారంభించింది. పక్క పొయ్యి మీద నాటుకోడి కూర ఉడుకుతూ గుమగుమలాడుతోంది. ఆ వర్షపు గాలికి ఆ సువాసనలు ఊరంతా వ్యాపించాయి. ఆ వాసన పీల్చిన ఊరి జనాలు ఒక్కొక్కరుగా రాజయ్య ఇంటి పెరట్లోకి రావటం మొదలెట్టారు. యావండి రాజయ్య గారు, భలే వాసన వస్తుంది మీ ఇంటి వైపు నుండి. అసలే మధ్యాహ్నం నుండి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హోటల్ పెట్టారని విన్నాను, ఎక్కడుందండి? అదిగో రాము, పైకి చూడు. మా కోడలు చెట్టు మీద హోటల్ ఓపెన్ చేసింది. ఆ నిచ్చెన పట్టుకుని మెల్లిగా పైకి రా. లోపలంతా పొడిగా వెచ్చగా ఉంది. రాము ఆశ్చర్యంగా పైకెక్కి చూశాడు. లోపల కాంచన వేడివేడిగా పకోడీలు తీస్తూ ఉంది. అరెరే, ఇదెక్కడి వింత! చెట్టు మీద ఎంత బాగుందో, భలే మజాగా ఉంది. కాంచన గారు, ముందు నాకు ఒక ప్లేట్ బజ్జీలు, తర్వాత ఒక కంచం నాటుకోడి అన్నం పెట్టండి. వాసనకి ప్రాణం లేచొస్తుందనుకోండి. అలాగే రాముగారు, కూర్చోండి. ఇదిగోండి వేడివేడి బజ్జీలు. ఆ, ఆహా, అద్భుతం! వర్షంలో ఈ చలికి బజ్జీలు తింటుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. కాంచన గారు, మీ చేతి వంట అద్భుతమండి. కొద్దిసేపటికే ఈ మాట ఆ నోట ఈ నోట పడి జనాలు చాలామంది చెట్టు మీద హోటల్కి క్యూ కట్టారు. చెట్టుపైన విశాలంగా ఉండడంతో ఒకేసారి 10 మంది కూర్చుని తినడానికి వీలైంది. కార్తీక్, కాంతమ్మ అందరికీ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. అందరూ కాంచన వంటను, ఆమె వినూత్న ఆలోచనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా ఉండగా పక్కింటి సుబ్బయ్య, సూరమ్మల ఇల్లు సగానికి పైగా నీటిలో మునిగిపోయింది. పొయ్యి ఉన్న గదిలోకి నీళ్లు చేరడంతో వంట చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇద్దరూ చలికి వణుకుతూ ఆకలితో అరుగు మీద కూర్చొని ఉన్నారు. రాత్రి 8 గంటలు కావస్తుంది. యావయ్యా, కడుపు కాలిపోతోంది. పొద్దున తిన్న అటుకులు తప్ప కడుపులో ఏం లేదు. ఇంట్లోకి నీళ్ళొచ్చేశాయి. బియ్యం బస్తా కూడా తడిసిపోయింది. ఇప్పుడు మనకు అన్నం పెట్టే నాదుడెవడు? ఏం చేయమంటావే? నాకు మాత్రం ఆకలి ఇయ్యట్లేదు. నాకేమో కళ్ళే తిరుగుతున్నాయి.
చలికి ప్రాణం పోయేలా ఉంది. యావయ్యా, గాలికి ఆ రాజయ్య ఇంటివైపు నుండి ఏదో మంచి కూర వాసన వస్తుంది. బహుశా కాంచన ఉదయం చెప్పినట్టు ఆ చెట్టు మీద నిజంగానే వంట చేస్తుందేమో. నాకైతే వాసన పీలుస్తుంటే ఆకలికి పిచ్చెక్కిపోతుంది. చీచి, పొద్దున మనం వాళ్ళని అంత దారుణంగా తిట్టాం, ఎగతాళి కూడా చేశాం. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టమని అడుగుతాం? నా వల్ల కాదే, పస్తులు పడుకుంటాను గాని ఆ చెట్టుకి అన్నం తినను. పంతాలకు పోతే ప్రాణాలు పోతాయ్యా. తప్పు చేశామని తెలిసాక ఒప్పుకోవడంలో తప్పులేదుగా. అసలే నీకు మధుమేహం వ్యాధుంది. సమయానికి తినకుంటే ఏమవుతుందో తెలుసుగా. పదయ్యా, నా మాట విని వెళ్దాం. వాళ్ళేమైనా అంటే పడదాం. సుబ్బయ్యకి ఆకలికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చేసేదేం లేక సూరమ్మ చెయ్యి పట్టుకుని వర్షంలో తడుస్తూ రాజయ్య ఇంటి పెరట్లోకొచ్చాడు. అక్కడ జనాలు నిచ్చెన ఎక్కి పైకి వెళ్లటం, సంతోషంగా తిరిగి కిందికి రావటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ మెల్లిగా నిచ్చెనెక్కి పైకి వెళ్లారు. పైకి వెళ్లగానే లోపల వెచ్చగా ఉండటంతో ఇద్దరూ కుదుటపడ్డారు. కాంచన వాళ్ళని చూసి నవ్వుతూ పలకరించింది. రండి రండి సుబ్బయ్య గారు, రండి సూరమ్మ గారు, బాగా తడిసిపోయారు. ముందు ఈ తువ్వాలుతో తల తుడుచుకోండి. కార్తీక్, వాళ్ళకి వేడివేడి చామదుంపల పులుసు అన్నం వడ్డించు. తల్లి కాంచన, మమ్మల్ని క్షమించమ్మా. ఉదయం మీ ఆలోచన చూసి బుద్ధి లేకుండా మాట్లాడాం. ఆకాశంలో హోటల్ పెడితే ఎవరొస్తారని ఎటకారం చేశాం. కానీ ఈరోజు ప్రకృతి ప్రకోపానికి మా ఇల్లు మునిగిపోయి అన్నం లేక ఆకలితో అలమటిస్తూ మీ దగ్గరికే వచ్చాం. మీరేమనుకోకుండా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీ మనసు చాలా గొప్పది తల్లి. అవును కాంచన, మమ్మల్ని క్షమించు తల్లి. నువ్వేదో వ్యాపారం కోసం ఇది చేయలేదు. ఊళ్ళో జనాల ఆకలి తీర్చడానికి ఎంత గొప్ప ఆలోచన చేశావని ఇప్పుడే అర్థమవుతుంది. మాలాంటి మూర్ఖుల మాటలు పట్టించుకోకుండా అన్నం పెడుతున్నావు. ఇందులో క్షమించాల్సిందేముంది సూరమ్మ గారు? మీరు పెద్దవాళ్ళు. ఏ కొత్త పని చేసినా మొదట్లో వింతగానే ఉంటుంది. విమర్శలొస్తాయి, అది సహజమే కదా. ఆకలనేది అందరికీ ఒకటే. ఎవరైనా ఆకలితో ఉంటే కడుపు నిండా అన్నం పెట్టడం మా బాధ్యత. వేడి వేడి నాటుకోడి కూర వేశాను, కడుపు నిండా తినండి. చూసావా సుబ్బయ్య, మనుషులనెప్పుడు వాళ్ళ ఆలోచనల్ని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. నా కోడలు కేవలం ఇంటికే కాదు, ఊరు మొత్తానికి కడుపు నింపే అన్నపూర్ణగా మారింది. ఈ రోజు నా కోడలి తెలివితేటలు చూసి చాలా గర్వంగా ఉంది. అవునండి, ఈ వర్షం మనకొక పాఠం నేర్పింది. ఒకరికొకరు సాయం చేసుకుంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు అని మా కోడలు నిరూపించింది. సుబ్బయ్య, సూరమ్మ కన్నీళ్లతో కాంచన వడ్డించిన భోజనం తృప్తిగా తిన్నారు. ఆ రాత్రికి వాళ్ళు ఆ వెచ్చని చెట్టు హోటల్లోనే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా తగ్గిపోయి ఎండ కాసింది. ఊరి జనాలంతా చెట్టు హోటల్ దగ్గరికొచ్చి కాంచన ఆలోచనను, ఆమె వంట రుచిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ హోటల్ కేవలం ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఊరి వాళ్ళందరి కోరిక మేరకు వర్షాకాలం పూర్తయ్యే వరకు ఎంతో ఘనంగా నడిచింది. ఈ కథలోని నీతేంటంటే, సమస్యలొచ్చినప్పుడు భయపడి ఆగిపోకుండా వినూత్నంగా ఆలోచిస్తే ఎవ్వరికీ సాధ్యం కాని అద్భుతాలు సృష్టించొచ్చు. మనం మంచి పని చేస్తున్నప్పుడు నలుగురు ఎగతాళి చేసినా పట్టించుకోకూడదు. మనల్ని విమర్శించిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించి ఆకలి తీర్చడమే మనిషికుండాల్సిన అసలైన సంస్కారం. హాయ్ అండి, మా చెట్టు మీది హోటల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అయితే ఇంకెందుకండి ఆలస్యం, మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిలకమరి అనే ఊళ్ళో శాంతమ్మ, శంకరయ్య అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వాళ్ల పెద్ద కొడుకు మహేష్, కోడలు కాంచన. శాంతమ్మ సాంప్రదాయవాది. కోడలి వంటలను ఎప్పుడూ వంక పెడుతూ ఉంటుంది. పైకి కఠినంగా ఉంటుంది, కానీ లోపల చాలా ప్రేమ ఉన్న వ్యక్తి. ఇక కోడలు కాంచన మాత్రం ఆధునిక పద్ధతులు కలిగిన అమ్మాయి. ఎప్పుడూ కొత్త రకాల వంటల్ని ప్రయత్నిస్తూ ఉండాలనుకుంటుంది. ఈ విషయంలో శాంతమ్మకి, కాంచనకి ఎప్పుడూ వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అత్తయ్యా, ఈరోజు నేనొక కొత్త రకం వంటకం ప్రయత్నించాను. దాన్ని కొంచెం తిని చూసి రుచెలా ఉందో చెప్పండి. ఏవే కాంచన, నువ్వు వంటగది జోలికి ఎందుకు వెళ్తున్నావు అసలు? అవన్నీ చేయడానికి నేనున్నానుగా. అదేంటత్తయ్యా, నేనున్న తరువాత మిమ్మల్ని వంటగదిలోకి అడుగుపెట్టనిస్తానా? అలా మీతో వంట చేయిస్తే నాకు మాటొచ్చేయదు?
నీకు మాటొస్తుందని మా ప్రాణం మీదికి తీసుకొస్తావంటే మా మీద ఏమాత్రం జాలున్నా దయచేసి వంటగదిలోకి మాత్రం అడుగు పెట్టకు తల్లి. అదేం కుదరదత్తయ్యా, ఇలా చేస్తూ ఉంటేనే కదా ఏదో ఒక రోజుకి పూర్తిగా నేర్చుకోగలుగుతాను. ఏంటి పొద్దున్నే అత్త కోడళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు? హా, మీ కోడలు కొత్త రకం వంటలతో చంపేస్తుంటే నీకు సరదాగా ఉందా? అది రోజు ఉండేదే కదమ్మా. నువ్వు చెప్పటము ఆపవు, తను వంట చేయటము ఆపదు. ఇదిలాగే ప్రయోగాలు చేస్తుందంటే ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదురా. కావాలంటే నన్నేదైనా వృద్ధాశ్రమంలో వదిలేయండి. హా, భలేవారే అత్తయ్యా, మీరింట్లో నుండి వెళ్ళిపోతే నాకు గుర్తింపెలా వస్తుంది చెప్పండి? అయినా వృద్ధాశ్రమం అంటే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందమ్మా కోడలు పిల్ల? మీ అత్తగారితో పాటు నన్ను కూడా వృద్ధాశ్రమంలో చేర్పించాలని గుర్తొచ్చిందా ఏంటి? ఆహా, అదేం కాదులే మావయ్య. మనందరం బయటికెళ్ళి చాలా రోజులైంది. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక అందమైన అడవుంది. అక్కడ ఒక మంచి పురాతన గుడి ఉందంట. మనం అక్కడికి వెళ్దామా? అవునా అన్నా, కాంచన చెప్పినట్టు మనం బయటికెళ్ళక చాలా రోజులవుతుంది. అందరం కలిసి సరదాగా అలా రేపు బయటికెళ్దాం. ఈ ఇంట్లో ఉండి దీని వంటలు తినడం కంటే అలా ఒకరోజు బయటికెళ్ళి మంచి భోజనం తినటమే నయ్యం. ఒక్కరోజైనా దీని భోజనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. రేపే అందరం కలిసి వెళ్దాం పదండి. అయితే రేపు నేను టూర్కి కావలసిన సామాన్లన్నీ సర్ది పెడతాను. జాలీగా ఒకరోజు తిరిగి రావచ్చు. అలా అందరూ కలిసి మరుసటి రోజు అడవిలోని పురాతనమైన గుడికి బయలుదేరారు. అక్కడ దారి తప్పిపోయి, ఒరే మహేషా, గుడికి తీసుకెళ్ళమంటే అడవికి తీసుకొచ్చావేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. నేను గుడికి రూట్ మ్యాప్ పెట్టాను, కానీ అది దారి తప్పి అడవిలోకి తీసుకొచ్చింది. ఏది ఫోన్ ఒకసారి ఇవ్వండి, రూట్ మ్యాప్ చూస్తాను. అంటే ఏంటే? నా కొడుక్కేం తెలీదు మరి. నీకు పెద్ద తెలిసినట్టు. నువ్వే చెప్పాలి దారి గురించి. ఇదిగో ఈ ఫోన్ చూడండి. మీ అబ్బాయి తెలివితేటలేంటో మీకే తెలుస్తాయి. మీ అబ్బాయి రూట్ మ్యాప్ని తలకిందులుగా చేసి చూశాడు. అందుకే మనం ఈ అడవిలోకి వచ్చేసాం. ఒరై తిక్క సన్నాసి, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇప్పుడు ఈ అడవిలో మనం ఎక్కడికని వెళ్తాం? ఇక చేసేదేం లేదత్తయ్యా, అలా గుడిదారి వెతుక్కుంటూ వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇక్కడ ఫోన్లో సిగ్నల్ కూడా రావట్లేదు. అది తప్పు అక్కడ జరిగింది. సిగ్నల్ లేకపోవడం వల్ల దారి సరిగ్గా చూపించలేదు. అంతేగాని నా తప్పేం లేదందులో. ఇక్కడ నుండి బయటపడే దారి వెతకాల్సిందే ఇంకా. హా గోరించావ్ నీ పోడి తెలివితేటలు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఏముంది మావయ్య, అలా నడుచుకుంటూ ముందుకెళ్లటమే. అలా దారి తప్పిన అడవిలో అందరూ ముందుకు నడుస్తుండగా, అమ్మో, ఇంకా నడవటం నా వల్ల కాదు. నాకిప్పటికే కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నాయి. లేదంటే ఇక్కడే కుప్పకూలిపోయేలా ఉంది నా పరిస్థితి. అత్తయ్య ఒకసారి అటు చూడండి, ఇక్కడేదో ఒక పెద్ద గుహ కనిపిస్తుంది అని అందరూ ఆ గుహ దగ్గరికి చేరుకున్నారు. అలా గుహలోకి వెళ్లే కొద్దీ ఒక పెద్ద గది కనిపించింది. అరే, ఈ గుహ చూడ్డానికి చాలా అందంగా ఉంది. పైగా ఇక్కడ పాతకాలపు రాతి కట్టెల పొయ్యి, ఇంకా మట్టి పాత్రలున్నాయి. పైగా ఇక్కడ తాజా కూరగాయలు, రకరకాల దినుసులు ఉన్నాయి. నిజమే కాంచన, ఈ గుహ చాలా బావుంది. ఇంత అడవిలో ఈ రహస్య గుహని ఎవరు నిర్మించుంటారు? పైగా ఇక్కడెవరో నివసించినట్టుంది. అన్ని సామాన్లు ఏర్పాటు చేస్తున్నాయి చూడండి. మనలాగే అడవిలో తప్పిపోయిన వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేసుంటారు. లేదంటే ఇంత అడవిలో ఇంత రహస్యమైన గుహలో ఈ ఏర్పాటు ఎవరు చేస్తారు చెప్పు? అయినా ఇలాంటి చోట ఒక గుహ ఉందని ఎవరికి తెలుస్తుంది నాన్న? కొంపదీసి ఇక్కడ ఎటువంటి రాక్షసి ఉండదు కదా. చాలే ఊరుకోండి, రాక్షసులు భూతాలు అనుకుంటూ. ఈ రోజుల్లో కూడా ఇలా నమ్మగలుగుతున్నారా? ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే తెలియట్లేదా ఇదివరకెవరో ఇక్కడ నివసించేవాళ్ళని? అవన్నీ పక్కకు పెట్టండ్రా. నాకు చాలా ఆకలిగా ఉంది. నడిచి నడిచి పొద్దున తిన్న 2 ఇడ్లీలు ఎప్పుడో అరిగిపోయాయి. ఇప్పుడు తినడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. అత్తయ్యగారు ఇటు చూడండి, ఇక్కడ అడవి పుట్టగొడుగులున్నాయి. ఇంకా చాలా వింత రకమైన దుంపలు కూడా ఉన్నాయి. నాకు వీటిని చూస్తుంటే మంచి వంట చేయాలనిపిస్తుంది.
నీ పేరు తెలియని వంటల్ని ఇంట్లోనే తినలేక చేస్తుంటే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి వంట చేస్తానంటావేంటి? అందులోనూ అడవిలో దొరికే రకరకాల పుట్టగొడుగులు, దుంపలతో నీ ప్రయోగం వల్ల మాకేదైనా జరగరానిదే జరిగిందనుకో, మనందరం ఎవరికీ తెలియకుండా ఇక్కడే సమాధైపోతాం. అబ్బా శాంతం, ఎలాగూ ఆకలంటున్నావుగా, ఇక్కడి నుండి బయటపడడానికి ఎంత సమయం అవుతుందో తెలీదు. ఇలా ఆకలితో చచ్చిపోవడం కంటే ఆ అమ్మాయి చేతి వంట తిని చచ్చిపోవటమే బెటర్ కదా. నిజమేనా అన్నా, బాగా ఆకలిగా ఉంది. ఒకవేళ వంట బాగా కుదిరి మనం బయటపడగలిగితే అదృష్టవంతులం. ఇప్పుడు కాంచన వంట చేయకుండా ఆపేసిందనుకో, తిరిగి బయటకెళ్తామన్న నమ్మకం కూడా లేదు. మీరెవరూ ఏమీ భయపడనవసరం లేదు. ఇటు చూడండి, ఈ గుహలో దొరికే ఆకులు ఎంత మంచి సువాసనొస్తున్నాయో. వీటన్నింటినీ ఉపయోగించి ఒక మంచి మష్రూమ్ బిర్యానీ తయారు చేస్తాను. ఇక ఈ దుంపలతో హనీ గేజ్డ్ పొటాటోస్ చేస్తాను. అమ్మో, వినడానికే ఏదో వింత మంత్రంలా ఉంది. బిర్యానీతో తేనె దుంపల కూర. దాన్ని తినటం నా వల్ల కాదు గాని కొంచెం పాతకాలపు నటి పప్పుచారు చెయ్యొచ్చుగా. ఎప్పుడు పప్పుచారు ఏం తింటారత్తయ్యా? ఈ పాతకాలపు రహస్య గుహలో కొత్త కాలపు వంట ప్రయత్నిస్తాను. మీరొక్క అరగంట ఆగండి. తిన్నారంటే ఆ వంటకు మీరే ఫిదా అయిపోతారు. నువ్వు మా మాట ఎందుకు వింటావు? కడుపు ఖాళీగా ఉంది. ఇక నువ్వు ఏదొండితే అది తినడం తప్ప మాకు వేరే దిక్కే లేదు. పోని పారిపోదామన్నా ఎటువంటి దారి లేదు. ఇక నీకు నచ్చింది చేసుకునే అవకాశం వచ్చింది నీకు. మొదలెట్టు. వెంటనే కాంచిన వంట చేయటం మొదలెట్టింది. కొంచెం సేపటికి గుహంతా అద్భుతమైన సువాసనతో నిండిపోయింది. అరగంట తరువాత కాంచన మట్టి పాత్రలో వేడివేడిగా చేసిన వంటలన్నీ వడ్డించడం మొదలెట్టింది. అబ్బా, తొందరగా వడ్డించు కాంచన, ఆకలి దంచేస్తుంది. ఇందాకటి నుండి ముక్కుతో వాసన పీల్చి పీల్చి కడుపులో ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. బొరే మహేషా, ఎంత కరువులో ఉన్నట్టు మాట్లాడుతున్నావురా? చిన్నప్పటి నుండి నా చేతి వంట తిని పెరిగి ఇప్పుడు దీని వంట తినడానికి ఇంత మొహం వాచున్నావంటే నా కొడుకు మీద నాకే జాలేస్తుంది. అసలే ఆకలితో వాడల్లాడిపోతుంటే మధ్యలో నువ్వేంటి శాంతం? సరే, కోడలి పిల్లేదో ప్రయత్నించిందిగా, కాస్త తిని చూస్తే పోలే. ఇప్పుడంతకు మించి మనం చేసేదేం లేదుగా. వాసనైతే అద్భుతంగా ఉంది. కానీ ఇక రుచి ఎలా ఉంటుందో తిని చూద్దాం. అందరూ కలిసి భోంచేస్తూ ఉన్నారు. శాంతమ్మ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు తేలేసింది. అత్తయ్యా, అయ్యో అత్తయ్యా, ఏమైంది మీకు? కళ్ళు తిరుగుతున్నాయా? వాంతేమైనా వచ్చేలా ఉందా? అమ్మా, ఏమైంది నీకు? ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావేంటి? ఒసే శాంతం, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోకే. కావాలంటే నీతో పాటు నేను వచ్చేస్తాను. ఏహ, చాలా ఆపండి. ఈ పుట్టగొడుగుల బిర్యానీ అద్భుతంగా ఉంది. ఇంతవరకు నా జీవితంలో ఇంత రుచికరమైన బిర్యానీ తినలేదంటే నమ్మండి. ఈ అడవి మసాలా దినుసులు, తేనె దుంపల కూర అదిరిపోయాయి. ఏంటి, నిజంగా అంత అద్భుతంగా ఉందా అమ్మా? ఇక నేను తొందరగా ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాల్సిందే. హా, అబ్బబ్బబ్బబ్బా, ఏంటి బిర్యానీ? ఈ కూరేంటి ఇంత బాగా కుదిరింది? మీరిద్దరూ చెప్తుంటే నాకు నమ్మాలని లేదు. నిజం చెప్తున్నారా? లేదా మీరే తిని ఎందుకు భరించాలని నా చేత తినిపించడానికి అబద్ధం చెప్తున్నారా? ఆయన ఒకసారి తిని చూస్తాను. మ్మ్, మ్మ్, మ్మ్. ఆహా, ఓహో, ఏం రుచికరమైన భోజనం. నిజంగా చాలా బాగుంది కాంచన. అసలు ఈ కూరకి ఇంత రుచి ఎలా వచ్చింది కాంచన? అస్సలు చేసింది నువ్వేనా అంటే నమ్మేలా లేదు. ఈ రహస్య గుహ మహిమో ఏంటో గాని నీ చేతి వంట మాత్రం అమోఘమనుకో. మొట్టమొదటిసారి నిన్ను ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది కాంచన. ఇంకొంచెం వెయ్యి. నేను మీకు ముందే చెప్పాను కదా, వీటన్నింటితో అద్భుతమైన వంట చేసి పెడతానని. అందుకే అత్తయ్య గారు, మనం అప్పుడప్పుడు కొత్త వంటకాలు కూడా ప్రయత్నిస్తుండాలి. ఎవరికి తెలుసు దేనిలో ఏం మాయ దాగుందో. మొత్తానికి ఈ రహస్య గుహ దయవల్ల నా కోడలి చేతితో రుచికరమైన భోజనం తినే అదృష్టం కలిగిందనుకో. అయితే అత్తయ్య, ఇక అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి ఈ గుహలో వంటలు చేసుకుని తిందామా?
ఇక దానికి నా అనుమతి కావాలా ఏంటి? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఇంత రుచికరమైన వంటలు వండుకొని తిందాం. సరే ఆగు. మున్ను భోజనం పూర్తి చేయాలి. అని అందరూ నవ్వుకుంటూ రహస్య గుహలో కోడలి చేతి వంట ఆస్వాదిస్తూ ఆనందంగా తింటారు. ఈ కథలోని నీతేంటంటే, స్థలమేదైనా వస్తువేదైనా చేసేవాళ్ల చేతిలో నైపుణ్యం ఉంటే రుచికరమైన వంటలు చెయ్యొచ్చు.